అలాగే ఇప్పుడు 2014 అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అన్నట్టు మేము చూపించడానికి ఆ జడ్జిమెంట్ కూడా కాపీస్ కూడా మేము మీడియా సభ్యులకి ఇవ్వాలనుకుంటున్నాము. అవి మేము మీడియాకు అందజేస్తాము. నా పేరు హరితేజ అండి. నేను తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామం నుంచి. మా ఊర్లో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి మా గ్రామానికి సంబంధించిన పాఠశాలలో. సో దాని గురించి చెప్పడానికి ఈరోజు నేను మీడియా ముందుకు వచ్చాను. సో దీని ద్వారా మాకు మా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారికిను మరియు మా జిల్లా కలెక్టర్ గారికిను ఇది చేరవేరేలా చూస్తారని మా విన్నపము. దీంట్లో మా పాఠశాలకు సంబంధించి 2002 సంవత్సరంలో మా జిల్లా పరిషత్ CEO గారికి కొంత భూమిని ఇస్తామని ఒక ప్రైవేట్ వ్యక్తి ఎవరైతే గత వైసీపీ నేత ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి ఒక 3 ఎకరాలు ఇస్తామని చెప్పి భూమిని ఇస్తామని చెప్పి ముందుకు వచ్చారు. ఆ భూమిని ఇచ్చాక ఏమైందంటే 2005లో అది శాంక్షన్ అయ్యి వాళ్ళు స్కూల్కి పంచాయతీ రెజల్యూషన్ ద్వారా ఇచ్చారు. తర్వాత 2012-13లో ఈ ఏదైతే 3 ఎకరాలు ఇచ్చారో దాంట్లో 60/1C అనే సర్వే నెంబర్కి సంబంధించిన దాంట్లో 2 ఎకరాలు 70 సెంట్లు, అలాగే 63/1లో 30 సెంట్లు ఉన్నాయి. ఈ 63/1 ఏదైతే ఉందో అది గ్రామనత్తము, అది 30 సెంట్లు ఇప్పుడు మన స్కూల్ ఏదైతే కట్టున్నారో నిర్మించున్న స్థలం ఇదేనో. అలాగే 2 ఎకరాలు 70 సెంట్లు ఏదైతే ఉందో అది పట్ట భూమి అయినప్పటికీ అది వాళ్ళ భూమి కానప్పటికీ వాళ్ళు ఎవరైతే ఆ భూమి గల వాళ్ళు గూడూరు సివిల్ కోర్టులోకి వెళ్ళి అది మాది అని వేసినప్పుడు కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసిన తర్వాత 2014లో ఏం చేశారంటే ఎవరైతే డొనేట్ చేశామని చెప్పుకుంటున్న వాళ్ళు 2014లో ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 2 ఎకరాలు 70 సెంట్లు అలాగే 30 సెంట్లు రిజిస్ట్రేషన్ చేసి మేము స్కూల్కి ఇస్తున్నట్టు చూపించారు. తర్వాత 2016లో దీనికి సంబంధించి 345 జీవో నెంబర్తో వీళ్ళు ప్రైవేట్ నెంబర్ వాళ్ళ పేరు పెట్టుకోవాలని చెప్పి తీసుకొని వాళ్ళు ఆ జీవోతో వాళ్ళ పేరు మార్చుకున్నారు. అలాగే 2018లో ఏమైందంటే వాళ్ళు వేసుకున్న కేసు ఏదైతే ఉందో జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే ఈ 2 ఎకరాలు 70 సెంట్లు వీళ్ళ ల్యాండ్ కాదు అన్నట్టు తేలింది. తర్వాత అయినప్పటికీ ఆ 2018లో అది తేలినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ ప్రైవేట్ వ్యక్తి ఏదైతే పేరు పెట్టున్నారో పుచ్చలపల్లి పరంధామరెడ్డి ఉన్నత పాఠశాల అని పెట్టున్నారో అది అలానే నడుస్తూ ఉంది. 2023లో ఇక్కడున్న ఉపాధ్యాయులు ఏం చేశారంటే మేము ఈ పేరును మా సర్టిఫికేట్స్తో యాడ్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు దాన్ని జత చేయడం జరిగింది. అది ఇప్పటికి కూడా అది అట్లానే నడుస్తుంది. ఫ్యూచర్లో ఇది మాకున్న ఇప్పుడు దీంట్లో 500 మంది స్ట్రెంత్ ఉన్నారు. ఇప్పుడు రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలిగి రేపు ఎప్పుడైనా ఆ పేరు తొలగించి ఏదైనా జరిగితే వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ముందుగా ఈ గవర్నమెంట్ దీన్ని చర్యలోకి తీసుకొని దీంట్లోంచి ముందుగా ఈ పేరుని తొలగించాల్సిందిగా ప్రైవేట్ వ్యక్తుల పేర్లు తీసి పిల్లలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. దీంట్లో ఇంకోటి ఏంటంటే PMC నిధులు కేటాయించున్నారు. ఎవరైతే వైసీపీ నేత ఉన్నారో దానిలో నిధులను కొంచెం ఆ సొమ్ముని విఫలం చేసే విధంగా కొంచెం అక్కడక్కడ వాడుతున్నారు. కొంచెం దీన్ని కూడా పరిణామం తీసుకొని దీన్ని ఆడిట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఓకే అండి, నా పేరు సందీప్ శంకర్ రెడ్డి. నాది తిరుపతి జిల్లా మెట్టు గ్రామం చిట్టమూరు మండలం అండి. ఈ స్కూలు 40 మందితో స్టార్ట్ అయింది. ఈరోజు 500 మందితో స్ట్రెంత్ ఉంది. చాలా గొప్ప స్కూలు, మండలంలో పెద్ద స్థాయి. కావాలంటే ఎంక్వైరీ చేయండి, అన్నీ చూసుకోండి. ఇదేంటంటే గవర్నమెంట్ స్కూల్కైనా ప్రైవేట్ వ్యక్తులతో బాగా నడుస్తుంది. నిద్రలేసి హెచ్ఎంలకైనా బయట నాయకులకి నమస్కారం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. పిల్లకాయలు కూడా వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో ఉంటారు, వాళ్ళకి నమస్కారం పెట్టి లోపలికి రావాలి. ఇవన్నీ జరిగేటివి కాదు. ఒకసారి మేము ప్రెస్ రిపోర్ట్లకు మేము చెప్తున్నాం విషయం, ఇది జరిగింది. అంతకుముందు ఈ స్కూల్కి 3 ఎకరాలు ఇచ్చినట్టు చెప్పారు. ఆ 3 ఎకరాలు కూడా ఇవ్వలేదు, అదేదో ఫేక్ అనే అన్నారు. అది మేము ప్రూవ్ చేసాము. ప్రూవ్ చేసిన తర్వాత అన్ని పేపర్లు వేశారు, అన్నీ చేసాము. DEOకి పంపించాం, MROకి పంపించాం, అందరికి పంపించాం, ఈకి పంపించాం. ఎవరేం రిప్లై ఇవ్వలేదు. హెడ్ మాస్టర్ గారిని అడిగితే నేను పంపిస్తాను అని చెప్పి కొద్దిగా డిలే చేస్తూ వచ్చాడు. ఆల్రెడీ ఇది PM మోడీ స్కూల్ కింద శాంక్షన్ అయి ఉంది. దీనికి 3-4 కోట్ల దాకా శాంక్షన్ అయి ఉంది. ఆ డబ్బుల్ని విడిగా చేస్తున్నారు. అది హెడ్ మాస్టర్కి మొత్తం తెలుసు. హెడ్ మాస్టర్ ఏంటంటే లోకల్ వాళ్ళతో కొమ్మక్కయ్యి ఏం జరుగుతుందో
ఇంకా మీరే ప్రభుత్వం తరపున మీరే తేల్చి ఏదో చూపిస్తే బాగుంటుంది. లేదా 6వ తేదీ స్కూల్ ఓపెన్ అవుతుంది, ఆ రోజు ధర్నా చేయాల్సి వస్తుంది. ఇన్ఫర్మేషన్ ఆర్టీఐకి పంపించడం, అందరికి పంపించడం. మీరు ఒక్కసారి దయచేసి లోకేష్ గారు మీరు చూడండి, అంత యువతే అందరూ చుట్టుపక్కల మండలం నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. మంచి గొప్ప స్థాయి స్కూలు మీకు వచ్చి ఉంటుంది. ఈ మెట్టు అనేది గ్రామం అనేది ఎంత పెద్దదో మీకు తెలుసు, తెలియకుంటలేదు. కలెక్టర్ గారికి పెట్టినాం, అందరికి పెట్టినాం, కానీ ఎవరేం సమాధానం చెప్పలేదు. మీరు ఒక్కసారి దీని మీద దృష్టి పెట్టి ఒకసారి పిల్లకాయల భవిష్యత్తు రేపు ఫ్యూచర్లో కొద్ది మనం ఉన్నత స్థాయికి వెళ్తారు కాబట్టి సెలవు తీసుకుంటారు. ఒక్కసారి మీరు అంతా చూసుకున్న తర్వాత ఇలా వెనకాల ఉన్నది ఎవరెవరు వైసీపీ వాళ్ళు ఉన్నారా, ఎవరున్నారా మీరే తేల్చి మీ డిపార్ట్మెంట్ పంపిస్తారా, ఇంకోని పంపిస్తారు, ఎవరైనా పంపించి దీని మీద ఏదో ఒకటి మీ ద్వారా ఏమేస్తారు, సిట్ వేస్తారు, ఇంకోటి వేస్తారు, మీకు తెచ్చింది ఏదైనా కానీ ఇక్కడ లోకల్లో డిఓని పంపిస్తారా లేకపోతే ఎవరిని పంపిస్తారో పంపించండి. లొకేషన్ ఒకసారి మీరు చూడండి. ఈ సమస్య చాలా దూరం పోయేటట్టు ఉంది. ఈ రోజు ఈ ఊర్లో జరుగుతుంది, రేపు ఇంకొక ఊర్లో జరుగుతుంది. ఉండేది వైసీపీ నాయకులు ఉన్నారు వెనకాల. దాని గురించి బాగా దృష్టి పెట్టి కొద్దిగా ముందుకు తీసుకొని పోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది దీంట్లో ఇది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా, ఇది ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకు ఒక 3 ఎకరాలు ఇచ్చిన పాటనే ఇది ప్రైవేట్ వాళ్ళ పేర్లు పెట్టుకునే స్థాయికి తీసుకొచ్చారు. ఇది రేపు పిల్లలకు కూడా కొంచెం ఇబ్బంది జరుగుతుంది. ఇది రేపు పిల్లలకి టీసీలకు కానీ సర్టిఫికేట్లకు కానీ ఇబ్బందులు పడతారు. దయచేసి దీన్ని పరిగణనలో తీసుకోవడానికి ప్రయత్నించండి. అన్నారు ఈ 3 ఎకరాలు కూడా ఫేకేను, ఇది ఏం ఇది కరెక్ట్ కాదు, ఇది ఇస్తామన్నది కూడా ఫేకేను కావాలని చెప్పి అనేసి తెలియజేస్తున్నాము.